చెప్తున్నావేంటి? మీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పానండి. ఇంకా మాట్లాడుకో. నీకు భయం లేకుండా పోయింది. నీకు నచ్చినట్టు చేస్తున్నావు. ఎందుకమ్మా వదిన మీద అలా అరుస్తున్నావు? ఎప్పుడు ఇంతే మరిది గారు. ఏంటమ్మా వదిన అలా ఏడిపిస్తున్నావు? ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే మంచిది కాదని నువ్వే చెప్తావు కదా, అలాంటిది నువ్వే అలా చేస్తే అలాగా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. మరి ఇంట్లో పనులన్నీ చెయ్యాలి కదా. పనులు చేయాలంటే అలా అరిచి చెప్పాలా? నా మీద అన్న మీద అయితే నువ్వు అలాగే అరుస్తావా? తల్లిదండ్రులు కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుకుని అత్తారింటి మీద నమ్మకంతో మన ఇంటికి అలా పంపిస్తే ఇలా చేయడం కరెక్ట్ కాదు కదమ్మా. నీకు ఇంకా పెళ్ళవలేదు కదా, నీకు ఇటువంటివన్నీ తెలీదు. అవును, నాకేం తెలుసులే. నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయిని నీతో తిట్లు తినిపించే కంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిదమ్మా. బాబు, నా ప్రవర్తనతో వీళ్ళని బాధ పెడుతున్నానా? నేను మారాలి. అమ్మా వేనా, ఈసారి పనులన్నీ మన ఇద్దరం కలిసి చేసుకుందామమ్మా. సరే అత్తయ్య గారు.